హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావణి. డ్రామా జూనియర్స్ పిల్లలతో అల్లారి ముద్దు ముద్దు మాటలతో వాళ్ళైతే రెడీగా ఉన్నారు. సో వాళ్ళ మాటల్ని వాళ్ళ డైలాగ్స్ని వినడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో వాళ్ళు ప్రజెంట్ మనతోనే ఉన్నారు. పిల్లలు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. వాళ్ళతో మాట్లాడతాం. హాయ్. హాయ్ అక్క. సో అసలు స్కిట్స్ చూస్తుంటే మిమ్మల్ని స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మేము టీవీలో చూస్తుంటే అరే ఈ పిల్లల ఇంత పెద్ద డైలాగ్స్ ఎలా చెప్తున్నారు, అసలు ఇంత టాలెంటెడ్, ఇంత జెన్జీ కిడ్స్ అంటే మామూలు విషయం కాదు అని అనిపించే లెవెల్లో పెట్టారు. ఇంటి వరకు డ్రామా జూనియర్స్ ఒక లెవెల్ అయితే మీ ఎవరైనా పిల్లలు మరో లెవెల్. సో మీ ఫీలింగ్ ఏంటి? నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అందరు ఎప్పుడైనా బయటికి వెళ్ళి నువ్వు డ్రామా జూనియర్స్ చేస్తున్నావు, నేను నీకు గుర్తుపెట్టాను అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవునా? సో ఈ అవకాశం నీకు ఎలా వచ్చింది? మా బాలు మాస్టరే నన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి. ఈ పొజిషన్లో ఉన్నానంటే బాలు మాస్టర్ వల్లనే. అవునా? సో నీ డైలాగ్స్లలో చాలా బాగుంటుంది. అండ్ మామ కోడలు స్కిట్ అయితే అదిరిపోయింది. కోడల పాపనేమో ఆమె అదరగొట్టేస్తే నువ్వు తల్లి పాత్రలాగా తనతో నుండి చెప్పావు కదా నా తమ్ముడు అనుకుంటూ. ఆ డైలాగ్ అయితే అదిరిపోయింది. మా అందరి కోసం మళ్ళీ ఒకసారి చెప్తావా? మామయ్య బంగారపు గాజులు చేయించాకే గాజులు వేసుకుంటానని చెప్పిందిరా నీ మేనకోడలు. మామయ్య బంగారపు పట్టీలు చేయించాకే పట్టీలు వేసుకుంటానని చెప్పిందిరా నీ మేనకోడలు. యా. సో మెల్లగా అంట కట్టేసావు మామకి. సో అలాగే అనిల్ మామని ఆల్ ఓవర్ మామని చేసేసావు ఆ ఒక్క స్కిట్తో. ఓకే. సో ఇప్పుడు నీకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు కదా. సో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ అందరూ ఒక దగ్గర కలిసినప్పుడు? అంటే వాళ్ళు ఫ్రెండ్స్ కాదు, నా ఫ్యామిలీ లాగా అనుకుంటాను. అందరు ఇలా చూసేటప్పుడే స్కూల్లో కూడా అంతమంది ఉండరు నాకు ఫ్రెండ్స్. ఇక్కడనే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవునా? ఈ డైలాగ్స్, ఈ యాక్షన్, ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఎప్పటి నుండి నేర్చుకుంటున్నావు? నేను 5 years నుంచి నేర్చుకుంటున్నాను. అంటే అసలు ఒక స్టేజ్ మీదకి వెళ్ళాలంటే జనరల్గా ఎవరైనా భయపడుతుంటారు, నర్వస్నెస్ వస్తుంటుంది. మరి మీకు అట్లాంటివి ఏమైనా ఉంటాయా ఆ టైంకి? ఉండవు. ఎందుకంటే నేను డ్యాన్స్ కూడా చేసేదాన్ని. డీలో బ్యాక్ డ్యాన్సెస్ చేసేదాన్ని. అప్పుడు కొంచెం భయం ఉండేది. అప్పుడు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం భయం ఉండదు. చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చేసి కూల్ రిలాక్స్ అలా ఉంటుందా? ఓకే. సో మీ పేరెంట్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, మమ్మీ డాడీ? అంటే వాళ్ళు హీరోయిన్ అని అంటున్నారు, కానీ నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఓ అరే వా, ఈ కాలంలో మంచి డాక్టర్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ డాక్టర్స్దే అసలు సూపర్ పవర్. వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉండాలి, మంచి చదువుకోవాలి. మరి ఇప్పుడు ఇన్ని చేస్తున్నావు కదా, ఎంటర్టైన్మెంట్ ఒకటి ఉంటుంది, మరి చదువుకోవడం కూడా పక్కన పెట్టాలి కదా. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మొత్తం స్టడీస్ని పక్కన పెట్టాలి. మరి నువ్వు డాక్టర్ ఎలా అవుతావు? నేను ఇది హీరోయిన్ ఇంకా డాక్టర్ 2 మేనేజ్ చేస్తాను. మా ఊర్లో అందరికీ కాపాడుతాను. ఆడ పెద్ద హాస్పిటల్ పెడతా. ఓకే. మీ ఊరు ఎక్కడ ఇంతకీ? లింబియా తండ, జడ్చర్ల దగ్గర. ఓకే. సో బయట ఇప్పుడు నువ్వు ఇంతవరకు డ్రామా జూనియర్స్ గురించి చెప్పావు కాబట్టి నువ్వు బయటికి వచ్చేసాక నీ రోల్ మోడల్ ఎవరు, నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాకు రష్మిక మందన. ఎందుకు? ఎందుకంటే తన డైలాగ్స్తో అందరికీ అంటే ఒక డైలాగ్స్ చెప్తుంది కదా. నేను పుష్ప 2లో చూశాను, సింగిల్ టేక్ చెప్పింది. నాకు చాలా ఇష్టం ఆ డైలాగ్. ఓకే. మా అందరి కోసం చెప్తావా డైలాగ్? చెప్తాను. ఓకే డన్. అయ్యో పెద్ద మనిషి, ఇదంతా డ్రామాలో కనిపిస్తుందా నీకు? నీ బిడ్డకే కాదు ఏ ఆడబిడ్డకైనా మా ఆయన గిట్టాగే కాపాడతాడు. అది నీతి. ఏం జన్మ ఏంటి? నువ్వు ఉండత్తా. నీ కొడుకు మేమంటే నువ్వు ఊరుకుంటామేమో, కానీ ఎవడైనా నా మొగ్గుందంటే నేను ఊరుకునేదే లేదు. ఏం చేసిన దాంట్లో మరి మా పేరే ఎత్తుతారా? అయ్యో పెద్ద మనిషి, మా ఆయన కళ్ళు ఎర్రగా చేస్తే చిత్తూరు జిల్లా మొత్తం గజగా అని వణుకుతుంది. అట్లాంటి కన్నీళ్ళు చూశానంటే అది కూడా నీ వల్లే. ఆ పొద్దు కూడా అంతే, పిల్లి చూపులు కానీ వచ్చేటప్పుడు మా ఆయన కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు. ఈ పొద్దు కూడా అంతే, బిడ్డలు పుడుతున్నారమ్మా అంటే ఏ మొగుడైనా ఆనందపడతాడా? కానీ నా మొగుడు ఏడ్చాడండి. అది కూడా నీ వల్లే. నువ్వు
చూసారా ఇంటి పేరు అని? ఎవరు కావాలా ఇంటి పేరు? పేరు లేనోడు కావాలా ఇంటి పేరు? మా ఆయన పేరు చెప్పుకొని ఊరు మొత్తం బతుకుతాండాయి. నువ్వెవరు? నువ్వు 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 ఇలా ఎవరినైనా అడిగినా వాళ్ళ పేరు చెప్పుకోరు. పుష్ప మంచి అని చెప్పుకుంటారు. ఇదంతా ఎందుకయ్యా? ఈయనెవరు? ఇది ఇది నా మొగుడు అంటే. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండు. నువ్వున్నమ్మా, వచ్చింది చిన్నమ్మా అని మస్తు లాక్కున్నా కదా, ఉన్నారు కదా ఇట్లా తాచెట్లాగా. తీసుకెళ్ళి వదిలేండి రా, వాళ్ళు కొట్టుకుంటారా అని. పదండి స్వామి, వెళ్దామా స్వామి? ఓహో, సో క్యూట్. ఒక చిన్ని వర్షన్ రష్మిక మందన గారిని చూసినట్టే అనిపిస్తుంది. అంత అద్భుతంగా చెప్పావు. అండ్ యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఇలాగే మంచి మంచి స్కిట్స్ చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. బాయ్. బాయ్.